సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ఇప్పుడు మా తాతగారైన రెవరెండ్ కేజే విక్టర్ పాల్ గారు దేవుని వాక్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, మెర్సీ ప్రవచనాలు శ్రద్ధగా క్రమం తప్పకుండా వింటున్నటువంటి మా ప్రియ బిడ్డలందరికీ కూడా మెర్సీ ప్రార్థన మందిరం తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాము. ఈ యొక్క దేవుని మాటల ద్వారా మీలో అనేక మంది వారి జీవితాలను ప్రభు కొరకు సమర్పించుకుంటున్నారని, వారి జీవితంలో అనేక సమస్యల నుంచి విడుదల పొందుతున్నారని మీ నుంచి మేము వింటున్నప్పుడు మేము చాలా సంతోషిస్తున్నాం ప్రియులారా. మరి ఇక ముందు కూడా ఈ యొక్క దేవుని వాక్యాలను మీరు విని వాటిని ఆదరించి వాటిని ఆలకించి మేలు పొందుతారని ప్రభు పేరట నేను విశ్వసిస్తున్నాను. ఆ మేరకు మీ గురించి ప్రార్థనలు చేస్తున్నాం. ఈరోజు వాక్య భాగంలో నుండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రియులారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఒక రోజున మామూలుగా ఉదయాన్నే బ్రష్ చేసుకోవడానికి ఆ బేసిన్ దగ్గరికి వెళ్ళి, పిల్లరా బ్రష్ చేసుకోవడానికి బ్రష్ మీద ఏం వేసుకుంటాం ఉదయాన్నే? పేస్ట్ వేసుకుంటాం. పేస్ట్ నొక్కి ఆ బ్రష్ మీద వేసుకునేటప్పుడు కొంచెం తొందరలో పొరపాటున చాలా ఎక్కువగా నొక్కేసాం. ఆ ఎక్కువగా నొక్కేసినప్పుడు ఆ బ్రష్ మీద చాలా ఎక్కువగా పడుతున్నప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుందాని ప్రయత్నం ఎంత ప్రయత్నం చేసినా లోపలికి వెళ్ళటలా. తొందరలో ఏం చేసామంటే దాన్ని ఎక్కువ నొక్కేసామైంది, చాలా ఎక్కువ పడిపోయింది. అరే వేస్ట్ కదా అని చెప్పేసి దాన్ని మళ్ళీ వెనక్కి పంపిద్దామంటే అది వెనక్కి ఆ యొక్క ట్యూబ్లోకి మళ్ళీ అది పేస్ట్ వెళ్ళటం అసాధ్యమైపోయింది. పిల్లలు అలాగే చూడండి, మనం ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ తొందరలో కానీ ఏదైనా ఒక సంఘటన జరిగి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవటం అంటే కొన్నిసార్లు అది మన వల్ల కాదు ప్రియుల. అలాంటివి ప్రియులరా వెనక్కి తీసుకోలేనటువంటివి సమాజంలో మనకి మానవ జీవితంలో 3 కనిపిస్తాయి. వెనక్కి తీసుకోలేకపోవడం మనం ఎన్నడూ తీసుకోలేం. మొదటిది ఏంటంటే పోగొట్టుకున్నటువంటి ఒక తరుణము, ఆపర్చునిటీ. ప్రతివాని జీవితంలో దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. కొంతమందికి 2 ఇస్తాడేమో, కొంతమందికి 3 ఇస్తాడేమో అవకాశాలు. కొన్నిసార్లు దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు మనిషిని అంటే అనేక అవకాశములు దేవునికి ఇస్తున్నాడేమో. ఆ అవకాశములను పోగొట్టుకుంటే మళ్ళీ దాన్ని సంపాదించుకోవటం కష్టం. ట్యూబ్లో నుంచి ఆ పేస్ట్ ఒత్తేసిన తర్వాత ఎక్సెస్గా ఉన్న పేస్ట్ లోపలికి ఎలా పంపలేకపోయానో, ఒకసారి ఒక తరుణాన్ని పోగొట్టుకుంటే సహోదరుడా, యవనస్తులారా ముఖ్యంగా ఒక తరుణముని జీవితంలో పోగొట్టుకున్నావంటే దేవుడిచ్చిన తరుణాన్ని, ఒక ఆపర్చునిటీ,
దాన్ని మరలా వెనక్కి తీసుకోవటం కష్టం. రెండవది, గురి చూచి వదిలినటువంటి బాణము, ఆ బాణాన్ని వదిలే వరకే నీ చేతిలో ఉంటుంది. వదిలిపెట్టిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోతుంది. నువ్వు ఏ టార్గెట్ని గురి చూసావో, ఏ అంశం వైపు నీ గురి పెట్టి ఆ యొక్క బాణమును వదిలేవో, అక్కడికి వెళ్ళే వరకు ఆగదు. దాన్ని మళ్ళీ పట్టుకుందాం నీ వల్ల కాదు. పోగొట్టుకున్న తరుణం మళ్ళీ రాదు. గురి చూచి వదిలినటువంటి బాణాన్ని మరలా నీవు పట్టుకోలేవు. మూడవదిగా, తొందరపడి జారినటువంటి మాటను మరలా నీవు వెనక్కి తీసుకోలేవు. ప్లీజ్ నోట్ దీస్ పాయింట్స్. పోగొట్టుకున్న తరుణం మళ్ళీ రాదు. ఇదిగో గురి చూచి వదిలిన బాణం మళ్ళీ రాదు, పట్టుకోలేవు, మళ్ళీ రాదు వెనక్కి అది. అలాగే తొందరపడి జారిపోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకుందామంటే నీ వల్ల కాదు. బైబిల్ మాట్లాడుతూ ఉన్నది, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచి కలిగినదిగా, మరొక మాట, కృపాసహితముగా ఉండాలి. నీ నోటి మాటలు కృపాసహితముగా ఉండాలి. సహోదరుడా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి వీల్లేదు. భాష నీకు తెలుసని, భాష మీద నీకు పట్టు ఉందని, నాలుక నీ విషయంలో ఉన్నదని, నోరు నీదేనని నీ ఇష్టానుసారంగా మాట్లాడటానికి వీల్లేదు. మీ సంభాషణ కృపాసహితముగా, రుచి కలిగినదిగా, ఉప్పు వేసినట్టుగా. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడదు ఉప్పు. ప్రియులారా, అది తగ్గిస్తేనే తినలేం. కొంతమంది అది లేకుండా తింటున్నారు, మంచిదే కదా. తినుబండారాలు, ఆహార పదార్థాలు ఉప్పు తగ్గించడం చాలా మంచిది, డాక్టర్స్ చెప్తున్నారు. ఆరోగ్యరీత్యా చాలా అనర్థాలు ఉప్పు వల్ల వస్తున్నాయి అంటున్నారు. తగ్గించండి. నేను కూడా తగ్గించాను ఉప్పు. కొన్నిసార్లు ఈ పెరుగు వాటిల్లో, మజ్జిగ వీటిల్లో సాల్ట్ లేదు, అసలు వేయం. ప్రియులారా, ఉప్పు వేసినట్టుగా, ఉప్పు వేస్తే రుచి, ఉప్పు రుచికి అలవాటు పడ్డాడు, లేకపోతే చాలా కష్టం. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే మనం చాలాసార్లు మాట్లాడిన మాట విషయంలో సమయం దాటిపోయిందని విచారిస్తూ ఉంటాం. ప్రియులారా, బాణం వదిలిన తర్వాత అది అయ్యో, తర్వాత బాధపడతా, అయ్యో బాణం వదిలేమే, ఆ బాణం వదిలిపెడితే ఇల్లు ఎక్కడ తగులుద్ది కదా, దాన్ని పట్టుకోవాలనుకుంటే రాదు, మళ్ళీ అది వదిలేటప్పుడే ఉండాలి. అలాగే నోరు జారిపోతున్నప్పుడు, ఆ నోరు జారిన తర్వాత బాధపడే కంటే ఆ మాట నోటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అది నీ కంట్రోల్లో ఉండదు. ఇది కంట్రోల్లో ఉండదు. ప్రియులారా, కొన్నిసార్లు సరదాగానో పరిహాసంతోనో కొన్ని మాటలు ఇతరుల గురించి మాట్లాడుకుంటుంటాం. చివరికి ఆ మాట ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో వారికి వెళ్ళిపోద్ది. అలాంటి సందర్భాల్లో అనేక స్నేహములు, అనేక బంధుత్వాలు, హ్యూమన్ రిలేషన్స్, మానవుని యొక్క ఆ సాన్నిహిత్యములు తగ్గిపోయినాయి. విరోధములు పెరిగిపోయినాయి. నీ నోటి మాట వలన విరోధులు అయిపోతారు చాలామంది. నువ్వు మాట్లాడటం తెలియకపోతే ఇతరుల గురించినటువంటి పరిహాసపు మాటల వల్ల అనేక మంది స్నేహితులను పోగొట్టుకునే ప్రమాదం. ప్రియులారా, ఎన్నోసార్లు మన సొంత బంధువులు కూడా మన మాటల చేత దూరం అయిపోయినటువంటి బంధువులు ఉన్నారు. రక్త సంబంధులైన వారు నీ నోటి మాట చేత, నీ నోటి దురుసుతనము చేత రక్త సంబంధులు దూరం అయిపోయిన ఉన్నారు. ఏమన్నాడు ఇక్కడ? కృపాసహితముగా నీ సంభాషణ, నీ భాష, నీ నోటి మాటలు కృపాసహితముగా ఉండాలి. దేవుని యొక్క పెదవుల మీద అంటాడు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. నీ పెదవుల మీద దయారసము. దేవుని ఆ పెదవులు దయారసముతో నిండినటువంటి పెదవులు. ఆయన నోటి మాటలు దయగలిగిన మాటలకు అందరూ ఆశ్చర్యపడిరి అంటాడు. ఆయన దయగలిగిన మాటలకు అందరూ ఆశ్చర్యపడిరి. ఎలాంటి
ఎలాంటి దయగలిగిన మాటలు, దేవుని మాటలు ప్రియులారా. ఆయన సంభాషణ ఎంత రుచికరముగా అమ్మా అని పిలుస్తాడు. పాపములో పట్టబడిన స్త్రీని అమ్మా అని పిలుస్తున్నాడే. నా కుమారుడా. చక్కని పిలుపు ప్రియులారా, ఒక చక్కని పలకరింపు జీవితాన్ని మార్చేస్తుంది అంటాడు. ఒక చక్కని పలకరింపు జీవితాన్ని మార్చేస్తుందయ్యా. నీ పలకరింపు చేత అనేకులను స్నేహితులుగా చేసుకోగలవు. నీ పలకరింపులు అనేక మంది రక్త సంబంధాలను దగ్గరకు చేర్చుకోగలవు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇర్మియా గ్రంథకర్త ఓ చక్కని మాట మాట్లాడుతూ అంటాడు. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చూడండి దయచేసి ప్రియులారా. 8వ వచనం అంటాడు, వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షించకపోదునా, ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా, ఇదే యెహోవా వాక్కు. ఎంత ఆలోచించవలసిన వాక్యములు ఇవి ప్రియులారా. వారి నాలుక ఘాతుక బాణము, ఎంత ఎంత పదజాలము, ఎంత సివియర్గా ఉంది ఇక్కడ నాలుక గురించి ప్రియులారా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వారి నాలుక ఘాతుక బాణము, అది కపటముతో నిండింది, అది కాపట్యము పలుకుతుంది, వంచన అభిప్రాయం ఉంది. నోటితో లోపల మనసులో వంచన అభిప్రాయం ఉంచుకొని నోటితో పొరుగువంతో సమాధానముగా మాట్లాడుతున్నావు. చాలామంది అలాంటి వాళ్ళు సమాజంలో నేడు కనబడుతున్నారు ప్రియులారా. తన మనసులో ఏముందో తెలియదు. పైకి ఎలాగంటే తన పొరుగువంతో సమాధానముగా మాట్లాడుతున్నావు. నోటి మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా, ఎంత జాగ్రత్తగా ఉండాలి నోటి మాటలు. అందుకే దేవుడు ఏం చేయ తెలిసిన, ఒక నోరు రెండు చెవులు ఇచ్చాడు. ఒక నోరు రెండు చెవులు. రెండు నోరులు ఉన్నాయా? ఒక నోరే, చెవులు రెండు. అంటే ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి? తక్కువ మాట్లాడి ఎక్కువ విను అని. నీ మాటలు తక్కువగా ఉండాలి, నీవు వినుటకు వెగురుపడాలి, మాట్లాడటానికి తగ్గాలి. కొంతమంది దినాల్లో మాట్లాడటం ఎక్కువైపోయి వినటం తగ్గిపోయింది. ఎవరైనా చెప్తే మాట వినరు. వారు చెప్పిన మాట ఆలకించే సమయం లేదు కొంతమందికి. వారి మనసులో ఉన్నదంతా చెప్పేసే వరకు నిద్రపోరు. అందుకే ఒక నోరు రెండు చెవులు. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. మరి ఎలా వాడుకుంటున్నావు నీ జ్ఞానేంద్రియాలను? నీ జ్ఞానేంద్రియములను ఎలా వాడుకుంటున్నావు సహోదరుడా? నీ నోరును నాలుకను దేవునికి అప్పగించో. ప్రభువా, నా నోరు నీకు అప్పగిస్తున్నాను, తీసుకో, నువ్వే తీసుకో. నా నాలుక ఇది నాది కాదు, నీదే నాలుక, తీసుకో. నీ గురించే మాట్లాడుతున్నాను. దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నావా? ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చుంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీ నాలుక ఎలాగ వాడుతున్నావు ప్రియులారా? ఏమన్నాడు ఇక్కడ? ఎలా ఉండాలంటే నీ 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 సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరమైనదిగాను కృపాసహితముగాను ఉండాలి నీ నోటి మాటలు. ఆయన దయగలిగిన మాటలకు అందరూ ఆశ్చర్యపడిరి. నీ నోటి మాటలు చూసినప్పుడు మనుషులు ఆశ్చర్యపోవాలి. ఎలాంటి మంచి మాటలు మాట్లాడుతాడు అతను. కొంతమంది నోరు తెరిస్తే మనుషులకు వ్యతిరేకమైన మాటలు, బంధువులకు వ్యతిరేకమైన మాటలు, స్నేహితులకు వ్యతిరేకమైన మాటలు, స్నేహమే వ్యతిరేకమైన మాటలే. బైబిల్ అలా చెప్పడం లేదు ప్రియులారా. బైబిల్ దీనికి వ్యత్యాసముగా మాట్లాడుతుంది. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా. కొత్త నిబంధనలో ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి అనేటటువంటి మార్గంలో ప్రయాణిస్తూ వెళుతున్నారు. యేసు ప్రభు వారిని సిలువ వేసినటువంటి మరుసటి రోజున వారిద్దరూ ఎమ్మాయి మార్గములో కలిసి నడుస్తూ ఉండగా వారి సంభాషణ ఎలాంటి రుచికరమైన సంభాషణ. వారు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? సిలువ వేయబడిన
క్రీస్తుని గురించి మాట్లాడుకుంటున్నారు, క్రీస్తు యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు, క్రీస్తు ప్రభు చేసిన త్యాగమును గురించి మాట్లాడుకుంటున్నారు, క్రీస్తు ప్రభు యొక్క ఆ శిలువ యాగమును గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంత ఆశీర్వాదకరమైన సంభాషణ, ఎంత రుచికరమైన సంభాషణ. మీకు తెలుసు, చాలామందికి వారు సంభాషించుకొనుచుండగా యేసు వచ్చి వారితో కలిసి నడిచెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలు ఎప్పుడైతే చెప్పుకుంటున్నావో, దేవుని రాజ్యం గురించి ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నారో, దేవుని లేఖనముల యొక్క సారం గురించి ఎలాగైతే మాట్లాడుకుంటున్నారో, వారి దగ్గరకు క్రీస్తు ప్రభు దిగి వచ్చాడంతే. వచ్చి వారితో కలిసి నడిచాడు. లోకాసు వార్తలో ఒక మాట చూసినట్లయితే ప్రియులరా, లోకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం గనక మనం చూడగలిగితే, ఒక మాట 24వ అధ్యాయము లోకాసు వార్త, ఇదిగో 13వ వచనము, ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. ఏంటి నీ సంభాషణ? దేవుని కొరకు సంభాషణ. కొంతమంది పనికిమాల విషయాల కొరకు సంభాషణ గంటల తరబడి, బాతకాణి అంటాం మనం. ఎవరికి ఉపయోగలేని సంభాషణ, పరుల కొరకైనటువంటి సంభాషణ, పరుల జీవితమును విశ్లేషించే సంభాషణలు దేని పనికి వస్తాయి ఇవి? నీ జీవితమునకు, నీ ఆత్మీయ జీవితమునకు పనికిరానటువంటి మాటలు. ఇవరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ సంగతులన్నిటి గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడే స్వయముగా దిగి వచ్చి వారితో కూడా కలిసి నడిచెను. ఎలాంటి ఆశీర్వాదకరమైన సంఘటన! దేవుడే దిగి వచ్చి వారితో కలిసి నడిచాడు. నీతో నడుస్తాడు దేవుడు. కొంతమంది భక్తులు ఉన్నారు బైబిల్లో ప్రియులారా, వారు దేవునితో హానోకు దేవునితో నడిచెను అని బైబిల్. దేవునితో నడిచారయ్యా. హానోకు దేవునితో నడిచాడు. దేవుడే వీరి అమ్మాయి మార్గంలో యవనస్తులతో దేవుడే దిగివచ్చి వారితో కలిసి నడిచాడు. వారు అప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే యేసుని గురించి మాట్లాడుకుంటున్నారు. ఓ ఎంత సంతోషం ప్రియులారా. అక్కడ 24లో అదే అధ్యాయంలో 32వ వచనానికి రాగలిగితే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. దేవునితో సంభాషిస్తున్నప్పుడు, దేవుడే వారితో సంభాషిస్తున్నప్పుడు వారు హృదయములు దేవుని కొరకు మంటలు మండిపోయినాయి. దేవుని కొరకు మండే హృదయాలు కావాలి. దేవుని కొరకు మండే హృదయాలు కావాలి. దేవుని కొరకు మాట్లాడే నోరు కావాలి. దేవుని యొక్క గొప్పతనం గురించి వివరించేటటువంటి నాలుకలు కావాలి. చెప్పగలుగుతున్నావా నీవు దేవుని గురించి? కొంతమంది దేవుని గురించి చెప్పలేరు. దేవుని యొక్క ఉన్నతమైన నామం గురించి చెప్పలేరు. చూడండి దయచేసి, కీర్తనకారుడు చక్కని మాట రాస్తాడు ప్రియులరా. కీర్తనల గ్రంథము 145వ కీర్తన, 145వ కీర్తనలో చక్కని మాట భక్తుడు రాస్తాడు. చూడండి ప్రియులారా, 145వ కీర్తన 11వ వచనములో 11, 12 చూడండి దయచేసి. 145, ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందురు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. దేని గురించి పలకాలి వారు? దేవుని యొక్క రాజ్యము గురించి, దేవుని యొక్క శౌర్యమును గురించి, దేవుని యొక్క ఔన్నత్యమును గురించి మనుషుల ఎడల నీ నోటితో పలకాలి. సహోదరుడా, నీవు ఏం మాట్లాడుతున్నావు? నీ మాటలు ఎలా ఉన్నాయి? ఉప్పు వేసినట్టుగా రుచికరముగా కృపా సహితమైన మాటలు మాట్లాడుతున్నావా?
కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు ప్రియులరా, ఆ ప్రాంతంలో మనం ఉండలేం, ఆ ప్రాంతానికి మనం వెళ్ళలేం. వారి సంభాషణ విని మన మనసులో దాన్ని ఇమిడ్చుకోలేం. భయము. ఎంత భయంకరమైన మాటలో చెప్పలేం, ఎంత భయంకరమైన మాటలో చెప్పలేం. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందరు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. దేని గురించి పలుకుతున్నావు నువ్వు? ఊరికి ఎందుకు పనికిరాని మాటలు, పనికిరాని పరిస్థితులు. ప్రియులరా, ప్రభు ఆలకిస్తున్నాడు. నీ సంభాషణ దేవుడు ఆలకిస్తాడు. ప్రతి వారి సంభాషణ దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రతి మాట దేవుడు వింటున్నాడు. ఆయన హీజ్ ఎ సైలెంట్ లిజనర్ ఆఫ్ ఆల్ యువర్ డైలాగ్స్, ఆల్ యువర్ కాన్వర్సేషన్. నీ ప్రతి మాట ప్రతి పలుకు దేవుడు ఆలకిస్తున్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు సహోదరుడా. నీ నోటి మాట ప్రతి మాట రికార్డ్ అయి ఉంది దేవుని సన్నిధిలో. ప్రతి మాట రికార్డ్ అయి ఉంది. నీ మాట ఉప్పు వేసినట్టుగా రుచికరమైందిగా, ఇతరులు అంగీకరించే విధంగా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ప్రభువా నీకు అంగీకారములగునుగాక. ఎంత చక్కని ప్రార్థన దావీదు భక్తుడు చేసిన ప్రార్థన. ప్రభువా నా నోటి మాటలు నా పెదవులకు కాపుదలుగా ఉండు. ప్రార్థన చేశాడు, నా పెదవులను కాయము, నా నాలుకకు మాట రాక మునిపే నీకు తెలుసు ప్రభువా, కనుక నా పెదవులను కాయండి మీరు. ఎంత జాగ్రత్తగా ఉండాలి సహోదరుడా, సహోదరి. చూద్దాం చివరిగా మలాకీ గ్రంథము మాట తీసుకుంటే, మలాకీ గ్రంథములోకి వెళ్ళి చూస్తే ప్రియులరా, ఇక్కడ దేవుడు మన యొక్క మాటను ఆలకిస్తున్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అబ్బో, ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఈ మాట నమ్ముతున్నావా? ఎప్పుడైతే దేవుని యొక్క విషయాలు సంభాషించుకుంటున్నారో ఇద్దరు భక్తులు, అందుకే అంటాడు, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేయుదురు, అక్కడ నా ఆత్మ అక్కడ ఉంటుంది అని వాగ్దానం చేసింది దేవుడు. నీ ప్రార్థన ఆలకించువాడు, నీ సంభాషణ వినే దేవుడై ఉన్నాడు. నీ మాటలను ఆలకించే దేవుడు. ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు ప్రభువా అన్నాడు. దాసుడు ఆలకించడం కాదు, యజమానుడే, దేవుడే నీ సంభాషణ ఆలకిస్తున్నాడు, నీ మాటలు ఆలకిస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ప్రియులరా, నీ నాలుక నీ అంగిటికి అంటుగా అందుకే తెలిసిన దేవాది దేవుడు ఒక ఆయన్ని ఏం చేసి తెలిసిన, నాలుక అంగిలికి అంటించేసి ఫెవికాల్ పెట్టి అంటించి పడేశాడు. నువ్వు మాట్లాడవా, తొందరపడి ఎక్కడ మాట్లాడతాడనని ఆ నాలుగు తీసుకెళ్ళి అంగిలికి అంటించేశాడు. అంటించి చెప్పాడు, అబ్బాయి నీ నాలుగు అంటించేసానయా, నువ్వు కొద్దిసేపు మాడబాక, తర్వాత నోరు తెరుస్తా నేను. ప్రియులరా, చూడు యెహెజ్కేలు గ్రంథము ఒక మాట చూసి ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము. చాలా ప్రియులారు, ఇక్కడ చాలా ఆలోచించేటటువంటి ఒక మాటను, ఒక కార్యాన్ని దేవుడు ఇక్కడ ఒక సంఘటన చెబుతాడు. ఇక్కడ 3వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం గనక చూస్తే, వారు బహుగా తిరుగుబాటు చేయవారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఉండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను. జాగ్రత్త అండి. ఒకవేళ నీ భాష, నీ మాటలు విచిత్రముగానో, కంట్రోల్ లేకుండానో, దేవునికి భయం లేకుండానో మాట్లాడటం ప్రారంభించి దాన్ని కొనసాగిస్తూ ఉంటే ఒక రోజున దేవుడు నీ నాలుకను అంగిలికి అంటించి పడేస్తాడు. ఫెవికాల్ పెట్టి అంటించేయటమే. రాదు నాలుక, మాట్లాడదామని నాలుక రాదు.
ఎందుకని? ఒకవేళ వాళ్ళు తిరుగుబాటు చేసే మనుషులయ్యా, నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి గద్దించేవనుకో, వారు నీ మీద పడి చంపేస్తారేమో, కనుక నీ నాలుకను కొంత కంట్రోల్ ఉంచుతున్నాను, ప్రస్తుతానికి ఆ నాలుకను అంగిలికి అంటించేస్తున్నా. అయితే అన్నాడు తర్వాత, అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచేదను. అది తర్వాత. దేవుడు అలా ఉంచడు. తర్వాత నీ నోరు తెరుస్తానయా, అప్పుడు మాట్లాడేది కానీ ఫర్ ద టైం బీయింగ్ నీ నాలుకను అంగిలికి అంటించేస్తా, పేస్ట్ చేసి పడేస్తా, జిగురు పెట్టి అతికి చేయటమే, గమ్ము. అప్పుడు నాలుక బయటికి రాలా. ఎట్లా ఉంది ప్రియులరా? ఆ కాసేపు అతను మౌనంగా ఉండాల్సి వచ్చింది. జాగ్రత్త, నీ మాటలు పెక్కు మాటలు మాట్లాడుతుంటే దేవుడు అంగిలికి అంటించేస్తాడు నాలుకని. అప్పుడు నీకు మాటలు రావు. తర్వాత మళ్ళీ దేవుణ్ణి అడగాలి. దేవుని అడగాలి. ఒక మాట, దేవుని మాట నమ్మపోయేటప్పటికి జకరియా నాలుకని దేవుడు అంగిలికి అంటించి పాడేశాడు, అంతే, నోటి మాట రాలా. తర్వాత యోహాను జన్మించిన తర్వాత అప్పుడు దేవుని స్తుతించినప్పుడు అప్పుడు ఆయన నాలుక మరల దేవుడు ఇచ్చేశాడు. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు, అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరుస్తానయా, వారు తిరుగుబాటు చేసేవాళ్ళు కనుక నువ్వు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడొద్దు, మౌనంగా ఉండు. చాలాసార్లు దేవుడు అంటే మౌనంగా ఉండో, ఎక్కువ మాట్లాడవద్దు. నోరు జారితే మళ్ళీ తీసుకోలేవు ప్రియ, నోరు జారితే తీసుకోలేవు. పోగొట్టుకున్న తరుణం పోతే మళ్ళీ రాదు. గురి చూసి వదిలిన బాణం వదిలేస్తే మళ్ళీ వెనక్కి రాదది. అంత మాత్రమేనా? త్వరపడి జారిపోయిన మాట మళ్ళీ రాదది. ఇప్పటికే నీ నోటి మాటల చేత ఎంతమంది ఆప్తులను పోగొట్టుకున్నావో, నీ నోటి మాట చేత ఎంతమంది రక్త సంబంధులు నీకు దూరమై ఉన్నారో, ఎంతమంది నీ నోటి మాట చేత ఎంతమంది అధికారులకు నువ్వు విరోధముగా ఉన్నావో తెలియదు. ఉప్పు వేసినట్టుగా సారవంతముగా రుచికరముగా నీ సంభాషణ కృపాసహితముగా. ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా? కృపాసహితముగా. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో, ఏ స్థలములో ఎలాగ మాట్లాడాలో, ఎవరి ముందు ఏ భాష వాడాలో అది వాడితేనే వినగలరు తప్ప దానికి మించి నువ్వు ఏ భాష వాడినా వినలేరు వాళ్ళు. ఈ విధమైనటువంటి తలాంతు ప్రతి మనుష్యుడికి దేవుడు ఇస్తున్నాడు ప్రియులారా. హెచ్చరించాడు. ఆ రోజుల్లో ప్రవక్తలైన వారిని దేవుడు హెచ్చరించాడు, నోటిని జాగ్రత్తగా వాడుకోమని హెచ్చరించాడు. ఈ సాయంకాల సమయంలో కూడా సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నాలుక ఎలా వాడుతున్నావు? నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? అది ఉప్పు వేసినట్టుగా సారవంతంగా ఉన్నాయా? ఇతరులను హట్ చేసే మాటలు మాట్లాడుతున్నావా? హృదయాన్ని గాయపరిచే మాటలు మాట్లాడితే ఈ రోజునే, ఈ క్షణంలోనే ప్రభువుకు చెప్పు, ప్రభువా నన్ను క్షమించయ్యా, మాట్లాడటం నాకు నేర్పించు ప్రభువా. చాలామందికి మాట్లాడటం రాదు. సమయానుకూలంగా మాట్లాడటం నాకు నేర్పించు ప్రభువా. ఉప్పు వేసినట్టుగా రుచికరమైన మాటలు మాట్లాడే ఆ మాటలు నాకు నేర్పించయ్యా. లోపల ఒకటి పెట్టుకుని పైకి వేరే రకంగా మాట్లాడుకునే మాటలు నాకు వద్దు ప్రభువా. అలాంటి జీవితం నాకు వద్దు. ఈ వాక్యం విన్న నీవు సహోదరుడా, ఒకసారి నువ్వు గ్రహించుకున్నట్టయితే ఒక చిన్న ప్రార్థన చేస్తాను నీ కొరకు. నాతో ఏకీభించి ఇది ప్రార్థనలో కండ్లు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నాలుక ఎంత ప్రమాదకరమైనది. మా సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలన్నావు, కృపాసహితంగా ఉండాలన్నావు. ఈ ప్రియ బిడ్డల ప్రభువా, మరి చక్కని భాష నేర్పించండి, మాట్లాడే విధానం మా బిడ్డలకు నేర్పించండి. మా బిడ్డలు అనేక మందిని సంపాదించుకోవాలి నోటి మాట ద్వారా ప్రభువా, అనేక ఆత్మలను జయించాలి నోటి మాటల ద్వారా ప్రభువా, నిన్ను సంతోషపెట్టాలి వారి నోటి మాటలతో ప్రభువా. మా నోటి మాటలు హృదయ ధ్యానం నీకు అంగీకారముగా చేయి. ఈ వాక్యం ఎవరైతే విని వారి నోటిని ప్రభువా కాచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు, వారి నాలుకను ముట్టండి, వారి పెదవులను ముట్టండి, వారి సంభాషణ రుచికరంగా ఉండటానికి సహాయం దయచేయమని, వారి కుటుంబాలు వర్ధిలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, క్రమం తప్పకుండా మెరిసి ప్రవచనాలు వినండి. మంచి వర్తమానములు, దేవుని వాక్యం ఉన్నదన్నట్లుగా ప్రకటించబడే దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. ఆ వాక్యము మీ హృదయాలకు ఉపయోగకరముగా, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు ఒక చిన్న విషయాన్ని తెలియపరచండి. ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నంబర్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.
మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.